హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణి జంగిలీ వ్లాగ్స్. ఇవాళ అయితే మార్నింగ్ వ్లాగ్ ఎలా ఉంటుందో పిల్లలకి ఏం లంచ్ బాక్స్ చేసి పెడతానో చూద్దాం రండి. ఆల్రెడీ నేను ఇక్కడ పిల్లలకి స్నానాలకి నీళ్ళు పెట్టాను, పాలు పెట్టాను, పిల్లలకి వేడి చేస్తున్నా. నేను ఛాయ్ పెట్టుకున్నాం, వేడి నీళ్ళు అందరికీ పెట్టాను తాగడానికి. ఇక్కడ మార్నింగ్ మా పిల్లలకి హాట్ వాటర్ ఇస్తున్నా. హాట్ వాటర్లో కొంచెం నిమ్మకాయ పిండిన తర్వాత కొంచెం హనీ కలుపుతాను. మార్నింగ్ పిల్లలకి మంచి డైజెషన్ అవుతుంది. అట్లా రోజు ఇవ్వను, మా వీక్లీ 2 times అట్లా ఇస్తాను. ఇవాళ తాగారంటే మళ్ళీ రేపు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అలా ఇస్తాను. తర్వాత బియ్యం కడిగి పెట్టిన, అన్నం అయ్యేటప్పుడు బియ్యం కడిగి పెట్టిన తర్వాత ఇవాళ క్యాబేజ్ శనగపప్పు కర్రీ వండుదాం అనుకున్నాం. అందుకని ఇప్పుడు కట్ చేస్తున్నా. ఆనియన్స్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత క్యాబేజ్ కట్ చేసుకుంటా. క్యాబేజ్ కట్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్యాబేజీ, ఉల్లిగడ్డ, మిరపకాయలు, కొత్తిమీర ఆకు, నైటే నానబెట్టుకున్న శనగపప్పు చూడండి, తొందర ఉడుకుద్ది అట్లా నానబెట్టుకుంటే. కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలా. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక తర్వాత ఇప్పుడు దానిలో ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని చిటపట్లు ఆడినాక తర్వాత ఆనియన్స్ మిర్చి వేసుకున్నాను. తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మంచిగా వేగాలి. మంచిగా వేగినాక తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన వరకు మంచిగా కలుపుకోవాలి. లేకపోతే అంతా అల్లం వస్తుంది కర్రీ అంతా. మంచిగా గోలినాక తర్వాత ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా మనం నైట్ నానబెట్టినాం కదా, అంత వాటర్ అట్నే ఉంటుంది, మంచిగా రాదు కర్రీ. స్మెల్ కూడా సరిగ్గా రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే శనగపప్పు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానిలో కొన్ని వాటర్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ అయినాక తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందాం కొంచెం సేపు. ఇంకా తర్వాత పెసలు నానబెట్టిన, పెసరట్టు ఏమన్నారు మార్నింగ్, అందుకని పెసలు నానబెట్టిన. ఇప్పుడు కర్రీ ఒకసారి వేసుకుందాం. అట్నే బాగాసేపు ఉంచొద్దు, అడుగంటుద్ది, కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలిపాను. ఆ వెనక చూడండి హాట్ వాటర్ పెట్టుకున్నా నేను. దేనికి అనుకుంటున్నారా? కర్రీలో వేయడానికి. చల్లటి నీళ్ళు వేయద్దు ఎప్పుడైనా కర్రీలల్లో, తొందర ఉడకదు, మళ్ళీ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని దానిలో కొంచెం కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. తర్వాత సాల్ట్, తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాక తర్వాత ఒకసారి కలుపుకొని ఆ హాట్ వాటర్లో పోసుకోవాలి. చల్లనీళ్ళు పోస్తే తొందర బాయిల్ కాదు, టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకని హాట్ వాటర్ పెట్టుకున్న తొందర ఉడుకుతుంది. హాట్ వాటర్ పోసిన ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక తర్వాత మూత పెట్టించుకొని మగ్గించుకుందాం కొంచెంసేపు. తర్వాత ఈ పెసరట్టు ఏమన్నారు కదా, అందుకని ఇవి నైటే నానబెట్టుకున్న. పెసలు 1 కప్పు అయితే దానిలో 1/2 కప్పు బియ్యం పోసి నైట్ నానబెట్టిన.
కొంతమంది మినపప్పు పోసుకుంటారు కానీ నాకు నచ్చదు, అందుకని ఇలానే పెసరట్టు పోయాలని నీటిలో నానబెట్టుకుంటా. తర్వాత దాని కాంబినేషన్ టమాటా చట్నీ, టమాటాలు మిర్చి గోలించుకొని దానిలో కొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకోవాలి. బాగా వేసుకోవద్దు, బాగా పుల్లవద్దు, కొంచెం వేసుకోండి. ఇవి మగ్గినాక తర్వాత వీటిని చట్నీ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని. నేను ఇప్పుడు బాగా ఆయిల్ పోసి మగ్గించిన కాబట్టి తర్వాత పోపు పెట్టాను. కొంతమంది పోపు పెట్టుకుంటారు, కాకపోతే నేను పోపు పెట్టాను. తర్వాత ఇప్పుడు పిల్లలకి టైం అవుతుంది కదా, టక టిఫిన్ చేయాలని ఫాస్ట్గా పిండి పట్టిన. ఇప్పుడు పెసర దోశ పోస్తున్నా. వీళ్ళకి దోశ పోసి చిలుపు వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ రెడీ చేసుకుంటారు. తర్వాత దోశ కూడా మంచిగా వస్తుందండి, మినపప్పు వేయకుండా కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కర్రీ చూసుకుందాం. కర్రీ చూడండి, వాటర్ అంతా అబ్జర్వ్ అయినాయి, పప్పు కూడా తొందరగా ఉడికింది. చూడండి, మళ్ళీ ఇంకొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి, మగ్గింది ఇంకొంచెంసేపు. అంతలోపు దోశ అయింది. దోశ మా పిల్లలకి వేసి ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కర్రీ అయిపోయింది, దగ్గరికి అయింది కాబట్టి బంద్ చేసుకుందాం స్టవ్. కర్రీ అయింది, దోశ వేసిస్తాను మా పిల్లలకి. టమాటా చట్నీ పోపు పెట్టలేదు చూడండి, డైరెక్ట్ అట్లనే వేస్తాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. తర్వాత పిల్లల బాక్స్ రెడీ చేయాలి. క్యాబేజ్ కర్రీ, రైస్. స్నాక్స్కి పిల్లలకి సమ్మర్లో ఫ్రూట్స్ పెట్టండి. డ్రై స్నాక్స్ అట్లా పెట్టకండి, బిస్కెట్స్ కానీ మురుకులు కానీ అట్లాంటివి ఏం పెట్టకండి, ఫ్రూట్స్ పెట్టండి. ఎందుకంటే వాళ్ళు తాగేదే కొన్ని వాటరు, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తిన్నాక అది డైజెషన్ కాకుండా అవుతుంది, పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫ్రూట్స్ పెట్టండి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ పెట్టండి. మా పిల్లలకైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాము ఫ్రూట్స్ పెట్టడం. అంతకు ముందు కూడా ఫ్రూట్సే పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ పెడతాం అన్నట్టు. పిల్లలకి బాక్స్ రెడీ చేసి వాళ్ళకి జడలేసి బాక్స్ రెడీ చేశాను. గ్రేప్స్ కావాలంటారు, సేమ్ స్నాక్స్ పెడతాం ఇద్దరికి. ఎందుకంటే ఇది కావాలి అది కావాలని వాళ్ళు అడగరు, మేము పెట్టినట్టే వాళ్ళు తింటారు. స్నాక్స్ పెట్టాను, వాటర్ బాటిల్స్. వాటర్ కూడా స్కూల్లో చెప్పండి, వాటర్ బిల్ పెట్టమని. వాళ్ళకి తెలియదుగా, పిల్లలు తాగలేరు. స్కూల్లో వాటర్ బిల్ పెట్టమని చెప్పండి. మేము కూడా ఇవాళ వెళ్ళి చెప్పి వద్దాం అనుకుంటున్నాం స్కూల్లో. మా పిల్లలు కూడా వాటర్ సరిగ్గా తాగట్లేదు, ఇవాళ వెళ్ళి చెప్పి రావాలి స్కూల్లో, వాటర్ బిల్ పెట్టండి మేడం అని. పిల్లలకి ఇద్దరికి బ్యాగ్ రెడీ చేశాను. రెడీ చేశాక 2 స్నాక్స్ బాక్స్, ఎందుకంటే వీళ్ళు ట్యూషన్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి 2 స్నాక్స్ బాక్స్. 4 వరకు స్కూలు, ఒక స్నాక్స్ అయిపోతుంది. 4 తర్వాత ట్యూషన్ 6 వరకు, అప్పుడు ఒక స్నాక్స్ తింటారు. చూడండి వెళ్తున్నారు స్కూల్కి, బాయ్ చెప్పి వెళ్తున్నారు. ఓకేనండి, పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి నేను ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ అని కూడా చేయండి.